ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడు. అతనే ఎవడు? అన్నా గడ్డ తీస్తా. గడ్డం కడే తీసానికి షాప్ పెట్టిందే. దా కూసో. ఏం చేయాలి? గడ్డం తీయాలే. పైసలు ఉన్నాయా? పైసలు పైసలు తెచ్చినా ఇగో ఇలా పట్టుకొచ్చిన వచ్చిన. ఇలా నీదే పోని. ఇస్తాను. ఆదివారం అమావాస్య నీదే ఫస్ట్ పోని. ఇస్తానా? గిరాకీ లేదు. ఇస్తాను. గీకు ఫస్ట్ గీకు. నీ పైసలు ఎటు పోతాయా? గీకు ఎంత నున్న గీకాలి. ఏడు తీసుకున్నా అంటే గిరాకీ పలాని పేరు ఇస్తే నీకు గిరాకీ రావాలి. అట్లా గీకాలి మళ్ళా. పైసలు ఉన్నాయి కదా? ఉన్నాయి. నువ్వు గీకు. అన్నా మొన్న గడ్డం పైసలు 30 రూపాయలు తీసుకొని 20 రూపాయలు. గడ్డానికి 30? మరి అక్కడ నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కదా. పైసలు చిల్లర పైసలు ఇస్తానే. మొత్తం గీతలేవు. ఇప్పుడు లేవు నా నీదే పోనే. దేంట్లో పడి ఇస్తా తీయలేవు. ఈ పైసలు ముళ్ళ కట్టుకు వచ్చిందా అంటే ఇంటలేవు. చెప్పుకుంటే పోతాననేది. ఇగో 10 రూపాయలా? అగో 10 రూపాయలు. గడ్డానికి 30 రూపాయలు. 30 రూపాయలా? అమ్మ మా ఊళ్ళో 10 రూపాయలు తీసుకుంటాడు. ఇయ్యలేదు అయ్యో. కాదన్నా ఇప్పుడు నువ్వు బ్లేడ్ కంటే రూపాయి. ఆ నురుకు 2 రూపాయలు తీసుకొని మిగతా ఖర్చులు నువ్వు తీసుకో. ఏమైతుంది? ఉండదు. మరి నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. 30 రూపాయలు. 30 ఎడవాలి మరి. చెట్టు కట్టాను ఏమన్నా? అట్లా కలగలదు. పైసా 1 రూపాయి తక్కువ తీసుకో. నేను ఇప్పుడు ఏం చేస్తావు? సగం గీకినా గంతే. ఇక ఏవో మొత్తం పైసలు మొత్తం ఇస్తా. మొత్తం ఇస్తా. నువ్వే ఉన్నాయి దేశం మీద గీకరా కూడా. అది ఇంతమంది మంగళ ఉన్నారు. ఎవరు గీకరా ఏంది బాగా అది చేస్తాను. ఇదే నా తులాకి భలే గిరాకి మొబైల్ పో. మళ్ళీ మంచిగా ఉంటుంది. నా పేరు చెప్తా గజ్జు గజ్జు అంటది. ఇదైతే మంచి గీకరావా? మంచి గీకరేస్తారు కానీ పెద్ద అజ్జెత్తాను. నువ్వు ఒక్కనే ఇప్పుడు గీక్కొని వస్తా చూడు. ఫోన్ చేసి చెప్పు ఎవరు గీకో. ఎవరు గీకరు ఏమో. Quad!